యేసయ్యా యేసయ్యా నీవే నా దైవం యేసయ్యా నీవే నా దైవం యేసయ్యా ఎంత ప్రేమమయుడా యేసయ్యా ఎంత ప్రేమమయుడా యేసయ్యా 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 నీవే నా దైవం యేసయ్యా నీవే నా దైవం యేసయ్యా ప్రేమైన సహోదరి సోదర, దేవుని కనికరమును కటాక్షమును గొప్పది. దేవుడు మన ప్రేమించి ఆయన కృపలో మన జ్ఞాపకం చేసుకొని ఆయన మహాకనికరం బట్టి మన వెళ్ళ చూపిన గొప్ప ఆయన ప్రేమమయుడు, కరుణమూర్తి. ఆయన ప్రేమ గొప్పది, ఆయన కటాక్షం గొప్పది. 8:31 దేవుని మాట విధంగా చదువుతుంది. నేను అలాగూ కనిపెట్టి ఉంటును, అలాగే వారిని స్థాపించుటకును నాటుటకును కనిపెట్టి ఉందను. ఇదే యెహోవా వాక్కు. వారిని స్థాపించుటకును నాటుటకును కనిపెట్టి ఉందను. దేవుని పరిశుద్ధమైన మాటను బట్టి మనం చూస్తున్నప్పుడు ఆయన స్థాపించే దేవుడు, ఆయన నాటే దేవుడు, ఆయన కనికరించే దేవుడు, ఆయన కటాక్షించే దేవుడు. ఆయన సన్నిధి గొప్పది. తన పరిశుద్ధమైన మాటను బట్టి మనల్ని ప్రేమించి కనికరించి కటాక్షిస్తున్నవాడు. తన సన్నిధిలో మన వెళ్ళ తన కృప నుంచి కటాక్షిస్తున్నదండి. ఆయన ప్రేమలో ప్రతి మనిషిని నాటుటకు ఎదురు చూస్తున్న దేవుడు. ఈ కుటుంబ ప్రార్థనలో పాల్గొన్న ప్రేమైన సహోదరి సోదర, దేవుడు మనం నాటేవాడు, దేవుడు మనం స్థాపించేవాడు, దేవుడు మనకు అనుగ్రహించేవాడు, దేవుడు మన వెళ్ళ తన కృపను ఇచ్చేవాడు. దేవుని యొక్క కటాక్షం గొప్పది. దేవుని యొక్క సన్నిధానం చాలా విలువైనది. దేవుని బట్టి మనం వర్ధిల్లుటకును, దేవుని మాట బట్టి స్థిరపరచబెట్టకును పరలోక దేవుడైన ప్రభువును మన వెళ్ళ చూపుతున్న ఈ మహాకృపను బట్టి ఈ సజీవమైన దేవుని యొక్క ఉద్దేశం నెరవేర్చే విషయమై దేవుడు మన మీద ఇచ్చిన కృప. అందుకొరకే యెషయా 54:14 చెప్తున్న ఒక మాట, భయపడనక్కర్లేదు, బాధించువారు నీకు దూరంగా ఉందరు. భయపడనక్కర్లేదు. దేవుని మాట కోసం దేవుడు కనిపెట్టుకొని చూస్తున్నాడు. ఆయన దగ్గరకు వచ్చిన వారిని, ఆయన పరిశుద్ధమైన కుటుంబంగా ఎవరైతే ఉన్నారో వారు భయపడనక్కర్లేదు. నీవు నీతి కలదనమై స్థాపింపబడదు. నీవు భయపడనక్కర్లేదు. నిన్ను స్థాపించేవాడు, నిన్ను కరుణించేవాడు, నీకు తన కృప నుంచి కటాక్షించే దేవుడు, తన పరిశుద్ధమైన మాట కోసం కనిపెట్టుకున్న వారెవడన తన కనికరించి కటాక్షించే దేవుడు. తన సన్నిధి గొప్పది, తన పరిశుద్ధమైన మాట గొప్పది. సర్వోన్నతమైన దేవుని యొక్క పరిశుద్ధమైన సన్నిధిలో ఆదరించదండి. నాడు నేడు ఎకరెత్తుకున్నదండి. తన కృప కనికరము కటాక్షం, తన దయా కనికరము, ఆయన కరుణ కటాక్షం, తన పరిశుద్ధమైన సన్నిధిలో ఆయన చదివిస్తున్న విషయం నాడు నేడు ఏకరీతుకున్నదండి. సర్వోన్నతమైన దేవుడు మన బిడ్డ చూపుతున్న ప్రేమ, జీవన దేవుని యొక్క సన్నిధిలో నీవు భయపడనక్కర్లేదు, భీతి నీకు దూరంగా ఉండను.
అది నీ దగ్గరకు రానే రాదు. ఎందుకంటే దేవుడు పడగొట్టేవాడు, పెగిలించేవాడు, తిరిగి వాడిని కట్టేవాడు. ఆయన కృప పెట్టి వాడు కరుణించి కటాక్షించక సమర్థనే దేవుడు. దేవుని మాటను బట్టి తన పరిశుద్ధమైన సన్నిధిలో ఆదరించుకొని ఇష్టపడుతున్న దేవుడు. అందుకొరకే భీతి నీకు దూరంగా ఉండరా. కీర్తన గ్రంథము 3:4 చెబుతున్నమాట. ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం మీద నుండి నాకు ఉత్తరం ఇచ్చాను. అందుకే భీతి రాదు. నీతి గల దాని మీద స్థాపింపడతావు. నీవు నీతి సత్యమును కలిగి ఉంటకు దేవుడు నిన్ను కరుణించేవాడు. ఆయన పరిశుద్ధమైన నామము ఘనమైన నామం గనక ఆయన ఆదరించేవాడు. తన సన్నిధి మనకు అనుగ్రహించి దీవించేవాడు. నీతి గల దానమై ఉంటావు. నీతి సత్యములతో నిరీక్షట కోసం దేవుడి పని పిలిచినవాడు. ఆయన పరిశుద్ధమైన మాటను బట్టి మనం వెతుకుతున్నప్పుడు దేవుడు మనం ఆదరించేవాడు. యెషయా 51:1 చెప్తున్నాడు, నీతి అనుసరించచ్చో యెహోవాను వెతుకుతూ ఉండు వర్లారా, నా మాట వినడి. మీరే బండ నుండి ఆలోచించడి. మీరు ఏ గుంట నుండి తవ్వబడతారో కనుక దాన్ని ఆలోచించడి. ఇక్కడ ముఖ్యంగా నీతిని అనుసరించవాలారా. నీతిని అనుసరిస్తున్నప్పుడు, సత్యమును అనుసరిస్తున్నప్పుడు, ప్రభు మాట కోసం ఎదురు చూస్తున్నప్పుడు, ప్రభు మాట నిరీక్షి ఆయన పరిశుద్ధ మాట ఒక కనిపెట్టుకున్నప్పుడు, ఆయన నీ యందు ఆయన ఉంచిన మహా కనికరము, ఆయన కృప గొప్పదే. నిన్ను ప్రేమిస్తున్న దేవుడు తన పరిశుద్ధను ఉంటే. అందుకని మొట్టమొదటి మాట విన్నాం, పెగిలించగలవాడు ఆయనే, ఎరగొట్టవాడు కానీ స్థాపించేవాడు ఆయన. తన కనికరం బట్టి మనం ఆదరించి కటాక్షించేవాడు ఆయన. తన కృపా సన్నిధి మనకు అనుగ్రహించి మన ఆదరించేవాడు ఆయన. అందుకని ఆయన పరిశుద్ధ మాట కోసం ఎదురు చూసేవారు, ఆయన కృప కోసం ఎదురు చూస్తున్న వారు 34వ కీర్తనలు చూస్తే 5వ వచనం చెప్తారు ఒక మాట, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగాను. ఎందుకంటే నీతి గలవారై ఉన్నారు గనక, సత్యమును ఎదురు చూస్తున్నారు గనక, పవిత్రతను కోరుకుంటున్నారు గనక, పరిశుద్ధను కలిగినకు ఇష్టపడుతున్నారు గనక, ప్రభు కొరకు కనిపెట్టుకున్నారు గనక వారికి వెలుగు కలుగుతున్నది. నీతి గలవారు, అందుకే వారికి భీతి లేదు, అనగా భయం లేదు. ఆయన పరిశుద్ధమైన సన్నిధిలో వారు భయపడుతుందేమీ లేదు. నా ప్రియమైన సహోదరి సోదరా, ఏ కుటుంబం అయితే ఆయన కోసం కనిపెట్టుకుంటుందో, ఏ కుటుంబంతో తన మాట కోసం కనిపెట్టుకుంటుందో, ఏ కుటుంబంతో తన పరిశుద్ధ వాక్కు కోసం కనిపెట్టుకుంటుందో, ఏ కుటుంబంతో తన చిత్తం కోసం కనిపెట్టుకుంటుందో, ఆయన పరిశుద్ధమైన మాటను బట్టి ఎదురు చూస్తున్న వారిని ఆదరిస్తున్న దేవుడు, ఎదురు చూస్తున్న వారిని కనికరిస్తున్న దేవుడు. ప్రేమన సహోదరి సోదర, నాడు నేడు ఎక్కరెత్తుకున్నదాన్ని ఈ సమయంలో దేవుడిని నీ ప్రేమించి తన కృపను జ్ఞాపం చేసుకొని తన పరిశుద్ధం అంటే నీ వెడల తన చూపుతున్న ప్రేమ, భీతి నీకు దూరంగా ఉండను అన్నాడు ఆయన. భీతి నీకు దూరంగా ఉండను, నీవు భయపడనక్కరలేదు అని చదివిస్తున్న దేవుడు. కనుక ప్రభు యొక్క నామను బట్టి నాడు నేడు ఎక్కరెత్తుకున్నదంటే తన కృపలో నిన్ను కరుణించి తన కటాక్షం నీకు తొలగించి తన పరిశుద్ధమైన నామను బట్టి ఎళ్ళ తన కృప చూపుతున్న దేవుడు. ఆయన ప్రేమ గొప్పది, ఆయన కనికరం గొప్పది, ఆయన పరిశుద్ధమైన నామం ఘనమైనది, మనిషిని ఆదరించే నామం, వాదార్చే నామం, మనిషి వల్ల తన కటాక్షించి వాదార్చేవాడు, ఆయన ఆశ్రయ ఎదురుగా ఉన్నవాడు. ఈరోజు ప్రభు సన్నిధిలో ఉన్న సహోదరి సహోదరా, దేవుని యొక్క వాక్యం ఎదురు చూస్తున్న వాళ్ళారా, ఆయన నీతి కోసం కనిపెట్టుకున్న వాళ్ళారా, దేవుడు నీ కోసం ఎదురు చూస్తున్నవాడు, దేవుడు నీ కొరకు ఎదురు చూస్తున్నవాడు, నిన్ను కలుచుకొరకు ఎదురు చూస్తున్నవాడు.
ఎవరైతే నీతి గలవారై లేక ఎవరైతే ప్రభు యొక్క మాట కోసం ఎదురు చూస్తున్నారో వారిని నేను ఏ విధంగా కాపాడుతున్నాడు. 91 కీర్తన 5:6 చెప్తారు మాట. రాత్రి వేళ కలుగు భయముకైనను పగట వేళ ఎగురు బాణముకైనను చీకటిలో సంచరించు తెగులునకైనను మధ్యాహ్నముందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందువా. మధ్యాహ్నముందు పాడు చేయు రోగముకైనను నువ్వు భయపడకుందువా. నీవు భయపడకుందువా. చీకటిలో సంచరించు తెగులు నీ దగ్గరకు రాదు. నీతి గలదనమే స్థాపింపడుతున్నావు, భీతి నీకు రాదు, భయపడనవసరం లేదన్న దేవుడు ఆయన సెలవిస్తున్నమాట. ఆయన పరిశుద్ధ నామటే రాత్రి వేళ కలుగు భయము నిన్ను నీ కుటుంబాన్ని చుట్టుకోదు, నిన్ను నీ కుటుంబాన్ని ఆవరించదు, నిన్ను నీ కుటుంబంపై ఏ విధమైన చేతనను అది ముట్టుకోదు. ఆయన కృప, ఆయన ప్రేమ, కనికరం గొప్పది. ఆయన సన్నిధి విలువైనది. ఆయన మహాకృప గొప్పది. ఆయన సర్వోన్నతమైన దేవుడు గనక ఆయన మన ప్రేమించిన దేవుడు. అందుకని రాత్రి వేళ కలుగు భయమునకైనను పగట వేళ ఎగురు బాణమునకైనను చీకటిలో సంచరించు తెగులునకైనను మధ్యాహ్నముందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందువా. నీవు భయపడకుందువా. మధ్యాహ్నమందు పాడు చేయు రోగముకైనను. ప్రియమైన సహోదరి సోదర, ఆలోచించు. నాడు నేడు ఏకరీతుకున్న దేవుడు, నిన్ను ప్రేమిస్తున్న దేవుడు, నిన్ను కనికరిస్తున్న దేవుడు, నీపై తన కనికరం ఉంచిన తండ్రి, ఎందు తన కటాక్షించిన దేవుడా, నిన్ను ఆదరించక ఎదురు చూస్తున్న దేవుడా, ఆయన మన ప్రేమిస్తున్న తండ్రి. భూమి మీద తన పరిశుద్ధ నామను మనం స్థాపించడం కోసం దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు కనుక, ముఖ్యంగా తన పరిశుద్ధం ఉన్నట్టు మనం కరుణించడం కోసం ఇక్కడ పరిశుద్ధ వాక్యాన్ని బట్టి చూస్తున్నప్పుడు మనిషిని ఏ విధంగా కాపాడుతున్నాడు, మనిషిని కాపాడటం కోసం దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? మనిషిని కరుణించడం కోసం, కాపాడడం, వారి సహాయం చేయడం కోసం, వారి యందు తను కనికరించి వారిని ఆదరించడం కోసం, వారిపై తన కటాక్షించి దీపించడం కోసం, నేడు తన పరిశుద్ధమైన వాగ్దాన ప్రకారం వారిని ఆదరించడం కోసం ఆలోచించు. నేటి వరకైనా మన సెలవిచ్చిన మాట జీవగల దేవుని యొక్క పరిశుద్ధ నామం ఘనమైనది కనుక ఈ సర్వోన్నతమైన దేవుడు మన యందు నిరీక్షణ వాడు. ఆయన ప్రేమమూర్తి, ఆయన కరుణమూర్తి, ఆయన కనికరం గల దేవుడు, ఆయనని ప్రేమించిన దేవుడు, నిన్ను ఆదరించే దేవుడు, నీ ఎందుకు కనికను చూపుతున్న దేవుడు. అందుకని 6వ వచనం చెప్తున్నాడు ఇక్కడ, చీకటిలో సంచరించు తెగులకైనను మధ్యాహ్నం మీద పాడు చేయు రోగముకైనను నీవు భయపడకుందువా. నిన్ను ప్రేమించిన దేవుడు చెప్తున్న ఒక మాట, నిన్ను ప్రేమిస్తున్న దేవుడు చదివిస్తున్న మాట, నిన్ను ఆదరించే దేవుడు. అందుకే నీ వద్దకు భీతి రాదు. తన పరిశుద్ధమైన మాటను బట్టి యెషయా 50 2వ వచనం మాట చెప్తున్నాను, నేను వచ్చినప్పుడు ఎవడును లేకపోయినా నేను పిలిచినప్పుడు ఎవడో ఉత్తరం నీకునేలా నా చెయ్యి మోచం నేనంత కొరసైపోయానా, ఇడిపించుటకు నాకు శక్తి లేదా, నా గద్దింపు చేత సముద్రమును ఎండగొట్టదును, నదులను వెడారుగా చేయదును. కనుక ఇక్కడ దేవుని వాక్యం మనం చూస్తున్నాం. నేను చేతగాని వాడు కాదు కదా, నేను నీకు సహాయం చేసేవాడు కదా, నేను నిన్ను కరుణించేవాడు కదా, నీ యందు నా కటాక్షం ఇచ్చేవాడు కదా, నీ వెడను నా కృపను ఉంచిన వాడిని. అందుకని విరగొట్టువాడిని నేను, కట్టువాడిని నేనే.
ఆదరించేవాడు నేనే అని చదివిస్తున్నాం. అందుకే భయపడక పరిశుద్ధ దేవుని యొక్క మాట మాటే, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధిలో నీ హృదయమును శుద్ధపరచుకొని జీవం దేవుని యొక్క మాటను బట్టి విషయాన్ని గ్రహించి సర్వోన్నతమైన దేవుని యొక్క ఉద్దేశపకమైన హృదయమున ప్రభునందు కట్టుకున్నప్పుడు ఆయన నిన్ను ఆదరించేవాడు. ఆయన ప్రేమమూర్తి. ప్రేమైన సహోదరి సోదర, తన ప్రేమ ఎంత గొప్పదంటే ఏ మనిషిని కూడా నేను త్రోచి వేసేవాడు కాదు, ఏ మనిషిపై కూడా తన కటాక్షను తొలగించుకునేవాడు కాదు. అందుకని 118 కీర్తన ఆలోచన చూస్తున్న దేవుని ఆజ్ఞ చేస్తుంది. యెహోవా నా పక్షాన ఉన్నాడు, నేను భయపడను, నరులు నాకేమి చేయగలరు, ఎవరు నన్ను ఏం చేయలేరు. అతని యొక్క విశ్వాసము, తన యొక్క ధైర్యం. ఎందుకంటే ఆయన నా పక్షాన ఉన్నాడు, ఆయన నాకును నా కుటుంబానికి తోడే ఉన్నాడు. అందుకని తన మాట గొప్పది, తన వాక్కు గొప్పది. తన పరిశుద్ధమైన మాటను బట్టి యెహోవా నా పక్షాన ఉన్నాడు, ఆయన నాకు తోడే ఉన్నాడు, ఆయనను కరుణించేవాడు. యెషయా గ్రంథము 51లో 2వ వచనం కూడా చెప్తున్న ఒక మాట, మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి, మిమ్మల్ని కనిన శారాను ఆలోచించుడి. అతను ఒంటరి ఉండగా నేను అతని పిలిచితిని, అతన్ని ఆశీర్వదించి అతనిని పెక్కు పొందగనట్లు చేచితిని. నేనే చేసిన ఉన్నా కదా, ఎందుకు భయపడుతున్నావు, ఎందుకు దిగులు పడుతున్నావు, ఎందుకు మోసపోతున్నావు, ఎందుకు నీ సంతానాన్ని దేవునికి విరోధంగా అమ్మివేస్తున్నావు, లేక ఎందుకు నీ కుటుంబము భయముతో లోకంతో కలిసిపోతున్నావు, ఎందుకు లోక విషయాన్ని బానిసలవుతున్నావు, ఎందుకు నీ జీవితంలో ఆయన ఆత్మకు విరోధంగా నువ్వు మార్చుకున్నావు, ఎందుకు అబద్ధికులవు అని, ఎందుకు దోచుకున్నారో అని, ఎందుకు పాపం చాటం బతకాలి, ఎందుకు అక్రమం చాటం బతకాలి, ఎందుకు దుర్నీచోట బతకాలి. కడుపు కోసం అనేకులు వారి వారి యొక్క స్థితులను చూసినప్పుడు నిజంగా నిరుపేదలు ఉన్నారు, నీతికి విరోధమైన భయంకరమైన వారు ఉన్నారు. వారి జీవితంలో వారి అక్రమాలు చూసినప్పుడు నాడు నేడు ఎక్కరెత్తుకున్న దేవుడు ఈరోజు నువ్వు ఆలోచించాలి. పరిశుద్ధాత్మ దేవునితో మన కలుషిత కోసం ఆలోచన. యవనస్తులారా, చాలా మంది యవనస్తులు కేవలం శరీరం కోసం అమ్ముడిపోయేవారు. చాలా మంది జీవితంలో చూస్తున్నప్పుడు దేవుని యొక్క ఉద్దేశానికి విరోధంగా మార్చబడేవారు. జీవితంలో దేవునికి విరోధమును సిద్ధపరచుకునే వారు, వారిలో ఆవరించే క్రూరమైన మృగం లాంటి ఆ లోక సంబంధమైన అంధకారం ఆవరించడం వలన వారు దైవిష్టానికి విరోధమైన నిబంధనలు వారు కలిగి ఉంటుంటారు. ఈరోజు నీ జీవితం ఏమైనదో ఆలోచించు. మనం ప్రభు సన్నిధిలో ఉన్నా, ప్రభు మాట వైపు ఉన్నాం, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో నిలుస్తున్నాం. ఈరోజు నీవెవరువో, నీవేమైనవో నీకు తెలుసు, నీ జీవితంలో నువ్వేంటో నీకు తెలుసు. మొట్టమొదటి దేవుడు చదివిచ్చాడు, కట్టువాడిని నేనే, స్థిరపరిచేవాడిని నేనే, నీకు సహాయం చేసేవాడిని నేనే, నీకు నీ కుటుంబాన్ని కూడా ఆదరించగలిగేవాడిని నేనే. కానీ మోసపోద్దు, నేనే చదివిస్తున్న దేవుడు. ఆలోచించవా, నీకు జరిగిన మేలును ఆలోచించవా, నీ వెడలో చూపిన కృపను ఆలోచించవా. ఏ గుంటలో పడి ఉంటే నేను తీశాడు, ఏ అంధకారంతో ఉంటే దేవుడు నేను నడిపించాడు. చాలా సులువుగా సంబోధించేవారు వెంటనే అనేకులు పడిపోవటానికి కొన్ని జీవితాలు చూస్తాను. వారి జీవితంలో దేవుని కోసం వారు పోరాడే పోరాటం గొప్పది. క్రీస్తునందు ఏ విధంగా బ్రతికుండాలి, పరిశుద్ధాత్మ దేవునితో మనం ఏ విధంగా కట్టబడాలన్నది అనేకులకు ఉద్దేశం. ఈరోజు అనేకులు ప్రభువును కూడా ఈ లోకంలో భూమి మీద మనుషులు సిద్ధపరచుకున్న వాటి వలె
ఈ లోకంలో మనుషులు చిత్తపరుచుకున్న వాటి వలె యేసు ప్రభువును వెంచేవారు ఉన్నారా? కానీ ఆయన కాదు. సృష్టికర్తన దేవుని కుమారుడు, మానవుల కోసం త్యాగం చేసిన వాడు, మనిషిని విమోచించడానికి వచ్చిన వాడు, మనిషి ప్రతి హృదయముని వెతుకుతున్నవాడు, మనిషి అంతరంగంలో ప్రతి చీకటి చూస్తున్నవాడు, మనిషి యొక్క చీకటిని వెలుగుగా మార్చ కోసం వేచి ఉన్నవాడు, నీ కుటుంబాన్ని వెతుకుతున్నవాడా, నిన్ను కనిపెట్టి చూస్తున్నవాడు, నిన్ను ఎదురు చూస్తున్నవాడా. నువ్వు ఆయన తట్టు చూడాలి. ఇంకెంతకాలం ఆ పాపం చోట బ్రతుకుతావు? ఎంతకాలం మోసం చోట బ్రతుకుతావు? ఎంతకాలం ఆ అక్రమ చట్టం బతుకుతావు? ఇంకెంతకాలం నీ జీవితంలో? సహోదరి సోదరా, ఆయన ప్రేమలో జీవం ఉన్నది. ఆయన పరిశుద్ధుని మాటలో గొప్ప శక్తి ఉన్నది. నిన్ను దాటిపోయే దేవుడు కాదా, నిన్ను కరుణించే దేవుడా, తన కృపను నేను ఆదరించక ఇష్టపడ్డ దేవుడా. ఆలకించవా? ఆలోచించవా? ఏంటి నువ్వు ఆలోచించేది? బైబిల్లో చాలా విషయాలు, అనేక విషయాలు వెతుకుతున్నావు కదా, మరి వాటిని కలిగి ఉండక ఆలోచించవా? ఆ విధంగా జీవించాలని ఆలోచించవా? ఆ విధంగా నీ జీవితం కట్టుకోవటకు ఆలోచించవా? నీ జీవితంలో ప్రభువును స్థిరపరచుకోవటకు ఆలోచించవా? నీతిని కొరకు ఎదురు చూస్తున్న వాళ్ళ భయపడుకున్నాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ప్రేమించి, జీవన దేవుడు నేను ప్రభుత్వం నిన్ను ప్రేమించి నిన్ను కరుణించు కోసం వచ్చిన దేవుడు, నిన్ను ఎదురు చూస్తున్న దేవుడు, నీపై తన కృప నుంచి దేవుడు. అందుకనే ఆయన పరిశుద్ధుడా, ఆయన ప్రేమమయుడ. ఒక మనిషి దేవుని కోసం ఆశ కలిగి ఉంటే ఆ మనిషి విషయంలో దేవునికి ఉన్న ఆసక్తి, ఆ మనిషి మీద దేవునికి ఉన్న ఆశ, ఆ మనిషి మీద దేవునికి ఉన్న ప్రేమ, ఆ మనిషి విషయంలో దేవునికి ఉన్న కటాక్షం, ఆ మనిషి మీద దేవునికి ఉన్నాక ఉద్దేశం, ఆ మనిషి మీద దేవునికి ఉన్నాక మకటమైన ప్రేమ వర్ణించలేమా? ఆలోచించు. దేవుడు నిన్ను చూస్తున్నాడు కనుక ఆలోచించు. నీవు ఆయన తట్టు చూస్తే బహుగా నిన్ను ప్రేమిస్తున్న దేవుడా. ఈ కుటుంబ ప్రాంతంలో దేవుని వాక్యం అంటున్నారా, నిన్ను ఏ స్థితి నుంచి లేవనెత్తాడా, నువ్వెక్కడ పడి ఉన్నప్పుడు లేవనెత్తాడా. పరిశుద్ధ దేవుని సన్నిధిలో జీవించిన నీవు ఈరోజు నీ ఆలోచనలు ఎక్కడున్నాయి? జీవగల దేవునితో కలిసి వచ్చిన నీవు ఈరోజు నీ ఉద్దేశాలు ఏమై ఉన్నాయి? ఈరోజు నీ తలంపులు ఏమై ఉన్నాయి? ఈరోజు నీ ప్రవర్తన ఏమై ఉన్నది? పరిశుద్ధ ఆత్మదేవుడు నిన్ను ప్రేమించిన వాడా, నిన్ను వెతుకుతున్న దేవుడా. 2వ తెస్సలోనికపత్రిక 2:17 మన ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని ప్రేమించి కృపచేతనే నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడను మీ హృదయమును ఆదరించి, సహోదరి సోదర, ఆదరించేవాడు ఆయన. అపొస్తలుడైన పౌలు గారు తెస్సలోనికీయులకు రాస్తూ అని చెప్తున్నాడు, మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును ప్రతి సద్భాగ్యమందును ఆమేన్ ఆశ యేసుక్రీస్తు వెంకలగాక. సత్కార్య విషయమై దేవుని సన్నిధిలో, పరిశుద్ధ దేవుని యొక్క పాదాల దగ్గర, సర్వోన్నతమైన దేవుని యొక్క సన్నిధిలో, నా సహోదరి సోదర, నిన్ను స్థిరపరచుకొస్తుంది దేవుడి ప్రేమ చూపించేది, నిన్ను కరుణించడం కోసం యేసయ్య చూపించేది. ఆయన ప్రేమ గొప్పది, ఆయన కటాక్షం గొప్పది, తన పరిశుద్ధమైన సన్నిధి గొప్పది. ఈనాడు సర్వలోక రక్షకుడు సెలవిస్తున్నమాట, ఈనాడు సర్వలోక రక్షకుడు సెలవిస్తున్నమాట. సోదరి సోదర, ఆలోచించు. నీవు కూడా దేవుని యొక్క సన్నిధిలో విషయాన్ని గ్రహించి, నీవు కూడా ప్రవణిస్తూ పాదాల దగ్గర గ్రహించి ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రతి సత్కార్యమందు
దేవుడు మన స్థిరపరచుకుని, నీ కుటుంబం ప్రభుత్వం స్థిరపరచుకుని ఆయన ఆశ్రయించే దేవుడు. నీ హృదయం ఎంతవరకు దేవునితో అంటుకట్టబడి ఉన్నది? అవనస్తున్నారు అనుకోండి, ప్రభుత్వం నటన చేసిన వారు సత్యమును అనుసరించలేకపోయినారు. భోజనం కోసం పరుగులు తీసిన వారు నీతిని వెతకలేకపోయినారు. అందుకే కొందరు కొన్ని ప్రాంతంలో ప్రవేశించి భక్తిని విడిచిపెట్టి ఆచారాన్ని అనుసరిస్తున్నవారు, అంధకారంపై ఆధారపడుతున్న వారు ఈరోజు నీ కుటుంబం అంటుంటుందయ్యా, పరిశుద్ధ ఆత్మదేవుడు చెలవిస్తున్నామని అడుగుదాం. ఈరోజు నీ కుటుంబం దేవునిస్తున్నాం మన విషయాన్ని అడుగుదాం. పరిశుద్ధ తండ్రి, సర్వోన్నతమైన దేవ, మీ పరిశుద్ధమైన పాదముల కొందరు చరుస్తున్నా. మీరు పరిశుద్ధులు 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 కదా. మీ మహాకృపను బట్టి ప్రభావ మీరు మమ్మల్ని ప్రేమించి మీ కటాక్షం దయని మాతో ఉంచి నిజంగా ప్రభు నీ విలువైన రెక్కల చొన మరుగుపరుచుకొని నీ కనికరం ఒక దైత్యమని పాదపడుస్తున్నాను. ఓ ప్రభు, ఈ సంబంధ ప్రభుని ఇచ్చిన వాక్యను బట్టి కట్టగల దేవుడా, భీతి రాకుండా కాపాడేవాడా, మమ్మల్ని కరుణించకు ఇష్టపడతండి, నీ అరిచేతులో చెక్కుకున్నవాడా, మా యందు ఆసక్తి కలిగిన వాడా, మాకు మేలిచ్చటకు ఎదురు చూస్తున్నేసయా, మమ్మల్ని ఆదరించు కనిపెట్టుకునేసయా, మా కొరకు నిలిచినేసయా, నీ పాదాలు కొందరం చేస్తున్నాం. నీతి కొరకు ఆకలి తప్పిల కొలవారి ఆశపడుతున్నవాడా ఎసయా, నీ కొందరా చేస్తున్నాం. అననీయ సపేర వల్ల ప్రభు అనేకులు వేకి వంచి పాపం చేసేవారు ఉన్నారు. వారి ఆత్మజీవితంలో ఆనాడు వారు చనిపోయారు, ఈనాడు ఆత్మంతో చనిపోతున్నారు. అటు రీతి కాకుండా సహాయం చేయండి, విడిపించండి. వారు దుర్నీతిని ప్రేమించి అక్రమను హత్తుకొని పాపమును స్నేహిస్తూ పరిశుద్ధత విడిచిపెట్టిన వారు ఉన్నారు కదా. నీ చిత్త వేస్తుంది వారి హృదయంలో తెరవబట్ట సహాయం చేయండి. నీ కృపా ప్రేమతో ప్రతి నీ వాక్యమున ప్రతి స్థలం వలన వారి జ్ఞాపకం చేసుకొని నీ సన్నిధి కాంతి ప్రతి కుటుంబకు దయచేసి నీ ప్రేమ కనికను దయచేతండి. నీ విలువైన రెక్కలస్తున్న ప్రతి వారిని మరుగుపరచుకోండి. అయా యేసయ్యా, నీ పాదలు కొందనాలు. ఎవరైనా ఏ బాధతో ఏ కష్టంతో ఏ తల్లి ఏ విషయం రోధిస్తున్నదో వారి కుమార్తె విషయం సహాయం చేతండి, లేక వారి కుమార్తె విషయం సహాయం చేతండి. యేసయ్యా, నీ కొందనాలు చేస్తున్నాం. గర్భఫలం కోసం అడిగేవారిని కూడా చూస్తున్నారు. ఇక కుటుంబ పరిస్థితిని బట్టి అడుగుతున్న వారు చూస్తున్నారు. అయా రోదనతో ఉన్నవారు చూస్తున్నారు. ఈ సముద్ర క్రీస్తుల స్వస్త్రం అందిస్తున్న ఈ వర్తమానం అనేకులు గ్రహించుకుని తెచ్చి నీ నామ మహిమలో మీరే బలపరిచి మీరు ఆదరిస్తాం. నీ విలువైన రెక్కలు మరుపరుచుకుని మీరు కరుణించి కటాక్ష దీవించమని, నీ కృపా సన్నిధిని దయచేయమని, నీ ఆశీర్వాద ప్రతి వారికి దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన ప్రార్థించబడికి వస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.